ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుడు ఆయన మీదనే మనల్ని ఆధారపడాలి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఇర్మియా 17వ అధ్యాయము 5 నుంచి 8 వరకు చదువు. Jeremiah chapter 17 and verse 5 to 8. ఇర్మియా 17వ అధ్యాయము 5 నుంచి 8 వరకు చదువుకున్నాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు. ఇక్కడ ఏమని రాయబడిందంటే, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు. అంటే వీరు నాకు ఆధారము, ఇది నాకు ఆధారము. చాలామంది ఎడ్యుకేషన్ అని చదువుకుంటే చాలా గొప్పవాడవుతావు, కాబట్టి నువ్వు కష్టపడి చదవాలి, చదువు మీద ఆధారపడాలి అని చాలామంది చెప్తుంటారు. అయితే వారు అదే విధంగా కష్టపడి చదవడము, ఎంతో కష్టపడి చాలామంది చదువుకుంటారు. అయితే ఇంటర్లో చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోవడం మనము చూస్తున్నాం. అయితే వారు ఆ ఒక్క ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యామని, ఆ చదువులో మేము ఫెయిల్ అయిపోయామని, కొంతమంది బిజినెస్లో ఫెయిల్ అయ్యామని, అంటే ఒకరు ఏదో ఇస్తారు, వారు నాకు సహాయం చేస్తారని నేను వారి మీద ఆధారపడి ఉన్నాను, కానీ వారు నన్ను మోసం చేశారు, కాబట్టి ఇక నేను బతకడము కష్టం, కాబట్టి నేను ఇక చనిపోతాను, సూసైడ్ చేసుకుంటాను అని చాలామంది సూసైడ్ అటెంప్ట్స్ వారు ఇంటర్లోనే చాలామంది చనిపోయారు. అంటే వారు ఆధారము వారికి అక్కడ వరకే, ఆ ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వడంతో ఇక నాకు వేరే భవిష్యత్తు లేదు, ఇక అక్కడ వరకే మన లైఫ్ అని చెప్పి చాలామంది అదేవిధంగా వారి ఒక జీవితాన్ని ముగించిస్తున్నారు. అయితే ఇక్కడ వాక్యంలో ఏమని చెప్తున్నారంటే, ఎవరైతే నరుల మీద ఆధారపడతారో, ఎవరైతే ఈ యొక్క సమాజం మీద, ఈ యొక్క వ్యక్తుల మీద, మనుషుల మీద, ఒక సిస్టమ్ దాని మీద, వేరే దాని మీద వారు ఆధారపడుతున్నారు అనుకో, వారు శాపగ్రస్తులు. అది వారికి శాపమే కానీ అది వారికి ఆశీర్వాదకరంగా ఉండదు. యెహోవా మీద మనము మనసు ఉంచకుండా మనము దేని మీద ఉంచినా, దేని విషయమై, ఈ జాబ్ విషయమై చాలామంది అంటారు, బ్రదర్ ఈ జాబ్ విషయము, ఈ జాబ్ లేకపోతే ఇక నాకు జీవితం గడవదు, ఇక నేను చనిపోవడమే. అంటే లోకంలో ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారేమంటారంటే, ఈ జాబ్ పోయినా సరే దేవుడు నాకు వేరే జాబ్ ఇవ్వగలుగుతాడు, ఇది కాకపోతే దేవుడు అనేకమైనది ఎడారిలో సైతం ప్రవాహ జలాలను దేవుడు ప్రవహింప చేయగలడు అని విశ్వాసంతో దేవుని మీద ఆధారపడేవారు ఆ విధంగా మాట్లాడతారు. అయితే ఎవరైతే ఈ జాబే, శరీరం మీద, ఈ యొక్క వ్యక్తుల మీద, ఎగ్జామ్స్ మీద, ఈ యొక్క జాబ్ మీద, దాని మీదే ఆధారపడుతూ ఉంటారో వారు అది వచ్చినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు వారు దాంట్లో నిల్చోకుండా వారు ఏమైపోతారంటే వారు నశించిపోతారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి, ఇంటర్ చదువుతున్న వ్యక్తికి, నీ భవిష్యత్ అంతా నీ చదువు, నువ్వు ఫెయిల్ అయితే నీకు భవిష్యత్తు లేదు అని చెప్పినప్పుడు వారికి భవిష్యత్తు లేదేమో అని చెప్పి వారు సూసైడ్ చేసుకుంటారు. కానీ ఎప్పుడైతే దేవుని మీద మీరు ఆధారపడాలి అని ఎప్పుడైతే తల్లిదండ్రులు వారికి నేర్పిస్తారో, అప్పుడు వారు అది పోయినా సరే దేవుడు నాకు ఇంకొకటి ఇవ్వగలడు. చాలామంది వివాహాల విషయంలో కూడా ఆలస్యం అవుతుంది కదా, ఇక ఇది జరగదేమో, ఇది రాదేమో, కాబట్టి ఇక నేను బతకడం అవసరం, నేను బతకను అని, నేను చనిపోతాను అని చాలామంది ఇక వారు డిసైడ్ అయిపోతుంటారు.
వారి మనసులో వారు అనుకుంటారు. ఎందుకంటే వారి ఆధారము నరులై ఉన్నారు. వారి ఆధారము ఈ యొక్క భూమి మీద ఉన్న వీటి మీద వారు పడుతున్నారు. అందుకే ఇక్కడ 6వ వచనంలో రాయబడింది. 5వ వచనంలో ఏం రాయబడింది అంటే, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. అంటే తన హృదయమును, ఓకే నీకు ఒక దగ్గర నుంచి హెల్ప్ వస్తుందేమో, ఈ బిజినెస్లో నుంచి నీకు సహాయం వస్తుందేమో, కానీ నీ మనసు దాని మీద కాకుండా నీ మనసు యెహోవా మీదనే ఉంచాలి. ఎప్పుడైతే నీ మనసు దేవుని మీదనే ఉంచుతావో, ఆ ఎడ్యుకేషన్లోనైనా, ఆ ఒక బిజినెస్లోనైనా, ఆ జాబ్లోనైనా, అన్నిట్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము దేవుని మీద మనసుంచి మన పనులన్నీ మనము చేయాలి. అందుకే ఇక్కడ ఉన్నాడు, యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు, తన హృదయమును యెహోవా నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. అయితే ఇక్కడ 6వ వచనంలో, వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. అంటే వాడే విధంగా ఉంటాడంటే శరీరం మీద ఆధారపడుతూ, వాని యొక్క సొంత విషయాల మీద ఆధారపడుతుండేవాడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జీవమైన చీకటి భూమి అందును నివసించును. వాడు అడవిలో, అంటే వాడు దేవుని మీద ఆధారపడకుండా వాని సొంతమైన విషయాలు కూడా, ఇది నాకు డబ్బులు వస్తుంది, ఇక్కడ నుంచి నాకు ఫైనాన్షియల్గా నేను ఇక్కడ సెటిల్గా ఉన్నాను, ఇక్కడ నేను, ఒక వ్యక్తి బైబిల్లో ఆ వ్యక్తి కూడా అదే విధంగా అనుకుంటూ ఉన్నాడు. ఏమనుకుంటున్నాడంటే, ఆ వ్యక్తి నేను సంపాదించడానికి చాలా డబ్బు నాకు సమకూర్చబడింది, ఆహారము సమృద్ధిగా, నాకు పంట 10 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా తినేంత పంట నాకు వచ్చింది అని స్టోర్ హౌస్లు అవన్నీ కట్టించుకొని అక్కడ ఆహారమును నిల్వ చేసుకొని ఉంటాడు. అంటే ఆయన ఏమంటాడంటే, తన ప్రాణంతో, నా ప్రాణమా తిని తాగి సంతోషించి ఇక నీ జీవితాన్ని గడుపు అని ఆ వ్యక్తి తనంతట తానే దేవుని మీద ఆధారపడకుండా తన సొంతంగా తన బిజినెస్ మీద, వాటి మీద ఆధారపడుతూ ఆయన సంతోషిస్తూ ఆనందిస్తుంటాడు. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే, దేవుడు ఏమంటాడంటే, వెరివాడ నీ యొక్క ప్రాణమును నేను ఈ యొక్క రాత్రి నేను అడుగుచున్నాను అని దేవుడు అదే రోజు ఆ విధంగా దేవుడు మాట్లాడతాడు. అంటే వారి యొక్క దేవుని మీద వారి మనసు ఉండకుండా వారి యొక్క సొంత విషయాల్లో, ఇక్కడ వారు శాపగ్రస్తులు అంట. ఎవరైతే దేవుని మీద మనసు ఉంచకుండా వారి వ్యక్తిగతమైన విషయాల్లో, వారి విషయంలోనే వారు మనసుంచి వాటి విషయమే వారు ఆలోచిస్తూ, ఏ విధంగా అయితే ఈ యొక్క ధనవంతుడు తన విషయంలోనే ఆలోచిస్తూ తను బహుగా సంతోషించి తినాలి అని అనుకొని ఎంతో ఆస్తిని సంపాదించుకున్నాడు. కానీ అదే రాత్రి దేవుడు ఆయన యొక్క జీవితాన్ని దేవుడు అడిగాడు, నీ ప్రాణాన్ని నేను ఈరోజు అడుగుచున్నాను అని దేవుడు, నువ్వు కూడబెట్టిన ఆ యొక్క ధనము ఏమైపోయింది అని దేవుడు అక్కడ మాట్లాడు. అంటే ఎవరైతే దేవుని యందు మనసు ఉంచకుండా, ఇక్కడేం రాయబడిందంటే, వాడు ఎడారులోనే అరుహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జీవమైన చవిటి భూమి యందును నివసించును. అంటే ఇక్కడ ఏమని రాయబడిందంటే, వాడు ఎడారిలో, అంటే వాడు మేలు కలుగుచున్న సూరే, వాడు దేవుని మీద వాడి మనసు ఉంచకపోవడం ద్వారా వాడు ఏమీ చూడలేకపోతున్నాడంట. దేవుని యొక్క ఆశీర్వాదములను, పరలోక సంబంధమైన ఆశీర్వాదములను వారు చూడలేకపోతున్నారు. 7వ వచనం, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. అయితే యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు,
యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎవరైతే యెహోవాను నమ్ముకొని యెహోవా మీద ఆధారపడుతూ ఈ జాబ్ ఇచ్చింది, ఈ యొక్క బిజినెస్ ఇచ్చింది, ఈ యొక్క చదువు కూడా ప్రతి విషయంలో దేవుడే నాకు సహాయం చేశాడని దేవుని మీద ఆధారపడుతూ ఎవరైతే ఉంటారో వారు ఇక్కడ ఏం రాయబడిందంటే యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. అంటే అప్పుడు దేవుడు వానికి కాపలిగా వాని కాపాడుతూ ఉంటాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అంటే వాడు జలముల వద్ద నాటబడిన ఒక చెట్టు వలె ఉంటాడంట. అది కాలువ ఊరను దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడడు. అంటే ఇక్కడ ఎండాకాలంలో అయినా ఆ చెట్టు ఎప్పుడైతే నీటి కాలువ వేరును నాటబడిన చెట్టు కాబట్టి ఆ చెట్టు ఎండాకాలంలోనైనా వెట్ట కలిగినను అది ఎండిపోదంట. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. అంటే ఎవరైతే దేవుని మీద ఆధారపడుతూ దేవుని ఆశ్రయముగా చేసుకొని, ఇక్కడ రాయబడి ఉంది 7వ వచనం, యెహోవా నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా నమ్ముకొని వాడు ధన్యుడు, వాడు నీటి కాలువను ఏరను నాటబడిన చెట్టు వలె ఉండును. అయితే వాడు వెట్ట కలిగినను నీరు లేని సమయంలోనూ వాని వేరు లోతుగా జలముల వద్ద నాటబడి ఉంది కాబట్టి వాడు ఎప్పుడు వర్షం పడకపోయినా వాడు వెండిపోడు అంట. అక్కడ ఆ చెట్టు ఎండిపోదు, ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమును చింతనొందదు, కాపు మానదు. కాపు అనగా ఫలము. ఆ ఫలాలను ప్రతి సంవత్సరము వారు తింటూ దేవుని ఆధారముగా చేసుకొని ఉన్నారు కాబట్టి, అన్ని విషయంలో దేవుడు వారికి ఆశ్రయమై ఉన్నాడు కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించి వారిని స్వస్థపరిచి వారిని అన్ని రంగాల్లో దేవుడు వారిని ఆశీర్వదిస్తూ, ఎందుకంటే వారు దేవుని ఆధారముగా చేసుకున్నారు, దేవుని నమ్ముకొని ఉన్నారంట. అందుకే అన్నాడు, మీరు యెహోవాను నమ్ముకొని వారు ధన్యులు, యెహోవాను ఆశ్రయముగా చేసుకున్నారు కాబట్టి దేవుడు వారికి ఆశ్రయముగా ఉండి వారిని కాపాడుచూ ఉంటాడని ఇక్కడ ఇర్మియాలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అయితే కీర్తన 146వ కీర్తనలో మనం చూసినట్లయితే ఇక్కడ 3 నుంచి 6 వచనాలు మనము చూసినట్లయితే 146 కీర్తన 3 నుంచి 6 వచనాలు. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. ఇక్కడ దావీదు ఆయన వెళుతున్న సందర్భాల్లో ఈ వచనము 145 ఇక్కడ చూసినట్లయితే దావీదు రాసిన కీర్తన. అయితే ఈ దావీదు ఆయన యొక్క అనుభవాల నుండి ఆయన చెప్తున్నాడు. దావీదు ఆ రాజుల వద్దకు సౌలు ఎప్పుడైతే దావీదును చంపుతున్నప్పుడు ఈయన కూడా చాలా ప్రాంతాల్లోకి వెళ్ళి దాక్కోవడము, చాలా రాజులను ఆశ్రయించడము, ఇవన్నీ చేసినా కూడా ఆయనకు ప్రతిఫలము దొరకలేదు. ఆయనను ఎవరు ఆదరించలేకపోయారు, ఎవరు ఆయనకు ఆశ్రయం ఇవ్వలేకపోయారు. నేను నీకు ఆశ్రయం ఇస్తాను, సౌలు రాకుండా నేను కాపాడుతాను అని ఏ రాజు చెప్పలేకపోయాడు. అందుకనే ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే 3వ వచనం 146 3వ వచనం, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారు మిమ్మల్ని రక్షించలేరు. నరులైనా రాజులైనా సరే, నేను నరుల వద్దకి వెళ్ళాను, ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను నరుల వద్దకు వెళ్ళాను కానీ వారు నన్ను రక్షించలేకపోయారు. రాజుల వద్దకు కూడా నేను వెళ్ళాను కానీ రాజులు కూడా నన్ను రక్షించలేకపోయారు. కాబట్టి ఇక్కడ ఆయన యొక్క అనుభవాల నుంచి రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనొద్దని చెప్తున్నాడు క్లియర్గా ఇక్కడ వాక్యంలో మనతో మాట్లాడుచున్నాడు. అయితే
4వ వారి ప్రాణము వెడిలిపోవును, వారు మట్టి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. వారు మట్టి పాలవుతారు, వారి సంకల్పములు, వాళ్ళ మాటలన్నీ అదే రోజు వెడిలిపోతాయి. అవిక వారు మాట ఇచ్చి కొంతమంది నెరవేర్చరు అని ఇక్కడ దావీదు క్లియర్గా మాట్లాడుతున్నాడు. 5వ ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. హల్లెలూయా. ఇక్కడ ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడంట. ఎవడు యాకోబు దేవుడు సహాయకుడో, ఎవడికి యాకోబు దేవుడు సహాయకుడో అంటే మన సహాయము పలానా రాజుల వద్ద నుంచి వస్తుంది, మన సహాయము పలానా వ్యక్తుల వద్ద నుంచి వస్తుంది, నరుల వద్ద నుంచి వస్తుంది అని అనుకున్న వారు శాపగ్రస్తులు. వారు ఎడారులో అరొక ఒక వృక్షం వలె ఉంటారంట. వారికి మేలు జరిగినా కూడా అది కనబడదు. అంటే వారి ఆశ్రయము, వారి యొక్క ఆశ ఎక్కడి నుంచి ఉందంటే నరుల మీద ఉంది, శరీరుల మీద ఉంది. కానీ ఇక్కడ దేవుని మీద, అందుకే అన్నాడు ఇక్కడ యాకోబు, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. వారు ధన్యులు. ఎవరంటే ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకొని, ఎవరైతే దేవుని ఆశ్రయముగా చేసుకొని, ఆశ దేవుని వద్ద నుంచే నాకు సహాయం వస్తుంది అని ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు. 6వ ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. ఈ ఆఖరి వచనంలో ఏమని రాయబడిందంటే, ఈ యొక్క 6వ ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మాట తప్పనివాడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సమస్తమును ఆయన సృష్టించాడు. కాబట్టి ఆయన వద్ద నుంచి నాకు సహాయము వస్తుందని ఎవరైతే ఆశ పెట్టుకుంటారో ఆ నరుడు ధన్యుడు. వారి ఆశ ఎప్పటికీ భంగము కానేరదు. ఎందుకంటే మాట తప్పని దేవుడు. ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. అయితే ఎప్పుడైనా వాక్యం చదువుతున్నప్పుడు, ఒక వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినప్పుడు, దేవుడు మరలా ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ఆ వాక్యముతో దేవుడు మిమ్మల్ని పదే పదే దర్శిస్తున్నప్పుడు, ఆ వాక్యముతో దేవుడు మీతో మాట్లాడుచున్నప్పుడు ఆ మాట నెరవేర్చబడుతుందంట. ఇక్కడ మాట తప్పడన్నట్టు ఇక్కడ రాయబడింది, ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. ఆయనకు వ్యాపారాలు ఇస్తానడము, ఆయనకు జలముల ఐశ్వర్యము నీ వద్దకు వస్తుంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుని వాగ్దానములతో మీతో మాట్లాడినప్పుడు, ఆ మాట నీకు మరలా దేవుడు దాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ మాట ఆయన నెరవేర్చి తీరుతాడు. హల్లెలూయా. ఈ సంవత్సరము మీకు పిల్లల్ని ఇస్తాను, దేవుడు ఆ వాక్యంతో మీతో మాట్లాడినప్పుడు, నిన్ను ఈ సంవత్సరం నేను స్వస్థపరుస్తాను. అబ్రహాముతో దేవుడు 99 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరంలో దేవుడు ఏమంటారంటే, ఈ సంవత్సరంలో నీవు కుమారుని కానీ ఆయనకు ఇస్సాకు అని పేరు పెడతావు అని దేవుడు ఆ మాట ఇచ్చి ఆ మాటను నెరవేర్చిన వాడై ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ఆ 90 సంవత్సరాలు 100 సంవత్సరాలైనా కూడా ఆయన మాటలు నెరవేర్చబడ్డాయి అక్కడ. కాబట్టి ఎవరైతే యెహోవా మీద ఆశ పెట్టుకొని, ఎవరైతే ఆయన మీద ఆధారపడుచు, ఆయననే నమ్ముతూ, ప్రభువా మీరు నాకు సహాయము చేస్తారు, అన్ని విషయంలో మీరు మాకు సహాయము చేస్తారని ఆయన మీద ఎవరైతే ఆధారపడుతుంటారో వారిని దేవుడు బహుగా ఆశీర్వదించి హెచ్చించి ఆయన నామాన్ని మహింపరచుకొని అనేకులకు వెలుగుగా, అనేకులకు సహాయకులుగా, వెలుగుగా లోకానికి వెలుగై ఉన్నారు. మీరు మీ ద్వారా అనేకులను
దేవుడు ఆశీర్వదించాలని అబ్రహాంతో ఒక మాట అంటాడు దేవుడు, నేను ఆశీర్వదించి నీ ద్వారా అనేకులను నేను ఆశీర్వదిస్తాను. కాబట్టి ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చాడు. కాబట్టి మనకు కూడా దేవుడు అనేక వాగ్దానాలు, అనేక వాక్యాల ద్వారా, ఇలా దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. అయితే ఆ మాటలో దేవుడు మీతో పదే పదే జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఆ వాక్యాలను, ఆ యొక్క మాటలను మీ జీవితంలో నెరవేర్చి ఫలింపచేసి, అందుకన్నాడు ఇక్కడ ఆయన మీద ఆధారపడేవారు వారి యొక్క ఫలము ప్రతి సంవత్సరము వారు ఫలిస్తూనే ఉంటారంట. వెట్ట కలిగినను, వర్షము లేనప్పుడైనను, ఏ సందర్భంలో ఉన్నా సరే వారు వారి కాపు మానరు. వారు ఫలించే విషయంలో వారు ఫలిస్తూనే ఉంటారంట. హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి దేవునితో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ, అవునయ్య మీ వాగ్దానాలతో, మీ మాటలతో మమ్మల్ని బలపరుస్తూ, అవునయ్యా ఈ యొక్క మిమ్మల్ని మీద ఆధారపడి, మీ మీదనే మేము ఆధారపడే జీవించాలని ఈరోజు మాతో మాట్లాడిన ఈ యొక్క అంశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకెవరైతే లోకం మీద, ఎవరైతే వారి ఎడ్యుకేషన్ మీద, ఎవరైతే వారి జాబ్ విషయమై, ఎవరైతే వారి యొక్క బిజినెస్ విషయమై దాని మీదే ఆధారపడచ్చు, ఇదే నాకు సమృద్ధిగా సంపదనిస్తుంది, ఇదే నాకు ఆశ, దీని మీద నేను ఆశ పెట్టుకున్నానని అనేక మంది ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా నీ మీద ఆశపడేవారిగా, నీ మీద ఆశ పెట్టుకునేవారిగా వారి హృదయాలను మార్చండి. మీరే ఆశీర్వదించేవారు. అవునయ్యా, మీ వద్ద నుంచే సహాయం వస్తుంది. అవును, ఏ విధంగా అయితే మీ వద్ద నుంచి మేము ఆశించేవారిగా, శరీరంలో ఆ ఒక లోకం మీద దేని మీద మేము ఆశ పెట్టుకోకున్నాగా, అవునయ్యా వారందరూ శాపగ్రస్తులు అన్నావు ప్రభా. కాబట్టి మేము శాపగ్రస్తుల వలె ఉండకుండా మీ మీద ఆధారపడచ్చు, మీ వద్ద నుంచే మేము పొందుకోవాలని, అవునయ్యా ఈరోజు మేము ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు మీ మీద ఆధారపడి, అవును ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా, వారికి కూడా మీరు వాగ్దానాలు ఇచ్చారు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నారు. కాబట్టి అనేకులు ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారందరినీ స్వస్థపరచండి. ఎలాంటి వ్యాధిగ్రస్తులు అయినా, ఇలాంటి నొప్పి అయినా, ఇలాంటి బలహీనతలైనా, ఇలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా ప్రభా, అవునయ్యా మీ మీద మేము ఆశ పెట్టుకుని ఉన్నాం ప్రభా. ఈరోజు ఖచ్చితంగా వారిని విడిపించి గొప్ప సాక్ష్యాలను వారికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.